స్వపక్షంలోనే రాజాసింగ్కు ప్రాధాన్యత కొరవడిందనే వాదన క్రమంగా బలపడుతూ ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ గోషమహల్ సహా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అనుచర గణంతో మజ్లిస్ను సవాలు చేస్తున్న రాజాసింగ్ తాజా స్థితిలో దారితెన్ను లేకుండా నిలబడటంతో ఓవైసీ సోదరులు ఫుల్ జోష్లో ఉన్నారు. తెలంగాణ సహా మజ్లిస్ పార్టీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లాలో ఔరంగజేబ్ మరణించిన ఖుల్దాబాద్, ఔరంగజేబ్ భార్య స్మారకం ఉన్న ఔరంగాబాద్ నగరాల్లో బలంగా ఉంది. ఈ ప్రాంతాల్లో హిందుత్వ శక్తులు, ముఖ్యంగా యువకులు, వీర శివాజీ భక్తులు వేల సంఖ్యలో ఉన్నారు. మజ్లిస్కు వ్యతిరేకంగా వీరందరినీ ఏకం చేసేందుకు రాజాసింగ్ తరచూ మహారాష్ట్రలో, ఎంఐఎం బలంగా ఉన్న కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కేంద్రంలో పర్యటిస్తూ ఉంటాడు. ఆయా ప్రాంతాల్లో పోలరైజేషన్ కారణంగా మజ్లిస్ పార్టీకి కొన్ని సందర్భాల్లో గెలుపు అతి కష్టంగా మారుతున్న దాఖలాలు ఉన్నాయి. 2019లో ఔరంగాబాద్ లోక్సభ స్థానాన్ని మజ్లిస్ కైవసం చేసుకుందంటే దాని విస్తరణ ఎంత వేగంగా ఉందో అర్థమవుతుంది. భాగ్యనగరంలో సైతం రాబోయే రోజుల్లో మరిన్ని అసెంబ్లీ స్థానాల్లో మజ్లిస్ గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.